నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఏఎస్పీ రాజశ్రీ ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ వెంకటేశ్వర్లు మరియు రఫీతో కలిసి గోస్పాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు శక్తి యాప్ గురించి వివరించారు. అలాగే శక్తి యాప్ నంబర్ 7993485111, సైబర్ క్రైమ్ నంబర్ 1930, చైల్డ్ వెల్ఫేర్ నంబర్ 1098, ఎమర్జెన్సీ నెంబర్లు 112, 100, బాల్య వివాహం, చైన్ స్నాచింగ్, ట్రాఫిక్ రూల్స్ మొదలగు వాటి గురించి వివరించి వన్ స్టాప్ యొక్క ప్రాముఖ్యతను తెలిపి శక్తి యాప్ను డౌన్లోడ్ చేయించారు. ఆపద సమయంలో శక్తి యాప్ నెంబర్కు సంప్రదిస్తే తక్షణమే స్పందిస్తామని అన్నారు. ఆ కాలేజీ కానీ శక్తి యాప్ నుంచి మేము వస్తాం. వచ్చి మిమ్మల్ని సేఫ్గా వన్ స్టాప్ సెంటర్లో దించి మీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీరు 7 రోజులు ఉన్నా కానీ మీ 7 రోజులు మీకు ఫ్రీ ఫుడ్. ఇప్పుడు మనం మధ్యాహ్నం స్కూల్లో భోజనం పెట్టుకున్నామో అట్లా మీకు 3 పూటలు వెళ్ళాము అమ్మా. దాని గురించి సార్ బాగా చెప్తారు. మీరు నిజంగా వినండి, బాగా నేర్చుకోండి. ఖచ్చితంగా మీరు ఇంట్లో పోతే మీరు శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలా. మీరు ఫస్ట్ ఇయర్ ఎంత ఉన్నారమ్మా? సెకండ్ ఇయర్ ముగ్గురు వస్తే మిమ్మల్ని వారస్ కింద మీ మేడం ఉంచాలంటే మా మేడం విచారణ చేసుకోవచ్చు. మా మహిళా పోలీస్ బందోబస్తు రాలేదు, మేము ఇప్పిస్తాం అమ్మా. చెప్పినాడు కదమ్మా మంచిగా. దాని గురించి ఏంటంటే మన శక్తి యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ గేమ్స్ డౌన్లోడ్ చేయడం మనకు మంచిగా అలవాటే కదా, అవునా కదా? ప్లేస్టోర్లోకి వెళ్ళి శక్తి యాప్ అని కొట్టేస్తే శక్తి యాప్ ఏపీ పోలీస్ అని వస్తే శక్తి యాప్ వచ్చేస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన ఏమన్నా మీ పేరు, మీ నెంబర్, సెల్ నెంబర్ అడిగితే సెల్ నెంబర్ సబ్మిట్ చేసి సెల్ నెంబర్ వచ్చి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీ పేరు అడుగుతుంది. మీ పేరు నంబర్ అడుగుతుంది. సెల్ నెంబర్ ఒకటి, మీ జెండర్, ఫిమేల్, ఏజ్, మీ వయసు,